చంద్రబాబు గారు కేబినెట్ సమావేశంలో ఉంటే ఆఫ్ ది రికార్డ్ అంశాలు ఇవన్నీ చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేశారని. ఈరోజు ఒక్కొక్కరికి 50,000 మెజారిటీ వచ్చిందని అహంభావం ప్రదర్శిస్తున్నారు. 10,000 ఓట్లు కూడా రావు మీకు. పార్టీని డ్యామేజ్ చేస్తే పార్టీ విధానాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని. ఆ ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవచ్చు కదా. అది వాస్తవమైన పార్టీని కాదని బయటకు వస్తే ఓట్లు పడతాయి అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఓటు పడదండి. ఎందుకంటే ప్రజలకు ఒక పార్టీ కులం మతం ఎక్కిచ్చేశారు ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చాక. ఇక డివైడ్ చేసేసారు ప్రజల్ని, మధ్యలో ఆనకట్ట వేస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అని. జాతీయ పార్టీలు కూడా మోనోపోలీగానే ఉంటాయి. అదే నోటర్లుగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏం చేశారంటే వాళ్ళు నోటర్లు కొంతమంది చూస్తూ ఉన్నారు. ఆ రోజు పరిస్థితిని బట్టి వాళ్ళు ఓటేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీ లేదు కాబట్టి ఓటేరు వీళ్ళకి ఎట్టాకు. మరి ఎక్కడి నుంచి వస్తుందండి ఓటింగ్ వీళ్ళకి? ఆయన చెప్పింది వాస్తవే కదా, కరెక్టే అది. కానీ వీళ్ళు మరి సూట్ కేసులు ఉన్నాయిగా, డబ్బు ఇచ్చి తెచ్చుకున్న ధైర్యం వీళ్ళకి ఉందిగా. మీకు డబ్బు అవసరం, మీరు సీట్లు ఇస్తారు. ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ముందు అరికట్టాల్సింది వాళ్ళు కదా. ఈ సూట్ కేసు బ్యాచ్ని, మన పొగిడే బ్యాచ్ని, అపోజిషన్ తిట్టే బ్యాచ్ని వీళ్ళని కట్ చేయమనండి. అసలు ఈ రాజకీయ పార్టీలని ఈ మూడు వీళ్ళు కట్ చేయరు కదా. వీళ్ళని పొగడాలి, ఎదుటోడిని తిట్టాలి, సూట్ కేసులు కావాలి. ఈ మూడు ఉంటే నాయకులు ఇవ్వాలి. అంటే పార్టీలు ఏం ఆలోచిస్తాయి అంటే గెలుపు గుర్రాలు అనే కాన్సెప్టే ఆలోచిస్తాయి. అంటే ప్రజలు ఏం చేయాలండి? గెలుపు గుర్రాలు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఎవరో ఒకరు గెలుస్తారు. ఇద్దరు నిలబడుతున్నారు సార్, 2 పార్టీలు నిలబడుతుంది. ఏదో పార్టీ గెలుస్తుందిగా. మంచోళ్ళకి ఇస్తే అన్ని పార్టీల్లో ఇద్దరిలో ఒకరు గెలుస్తారుగా. మీరు చెప్పేది అందరూ రాజకీయ పార్టీలన్నీ కూడా మంచి వాళ్ళకి ఇవ్వాలని. మంచి వాళ్ళకి సీట్లు ఇవ్వండి. డబ్బే ఎందుకు? ప్రజలేం అడగరు. ప్రజలు బలవంతాన్ని తీసుకెళ్ళి మీరు డబ్బు ఇస్తున్నారు. ఇంటింటికి సారా పథకం మీదే, ఇంటింటికి డబ్బు పథకం మీదే. తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఈవెంట్లు పెట్టి మొట్టమొదటి నుంచి ఓట్లు అడుక్కునే పద్ధతి మీరే. ప్రజలకు ఏం చేస్తున్నారంటే ఏం చేయరు. మీరు ఏం చేయొద్దు, మేము పెడతాము, మీరు కూర్చోండి, మేము చెప్పేది వినండి, జిందాబాదులు కొట్టండి అని చెబుతున్నారు. నాయకులు కూడా అదే పరిస్థితి. వీళ్ళందరూ పరిస్థితులు అట్లా తయారండి. మరి అయినప్పుడు ఏమవుతుందండి? అందుకే తిరుగుబాటు వస్తుందండి, ప్రజల్లో రావాలనేదే నా కోరిక. నేను పోరాడి కూడా అదే మొట్టమొదటి నుంచి కూడా. మొట్టమొదటి నుంచి నేను ఏం చెబుతానంటే ఈ ప్రజలు ఆలోచించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. చదువుకున్నటువంటి విజ్ఞులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు ఎక్కే రోజు వస్తుంది. అందరూ ఆలోచిస్తున్నారు చాలా ఇవాళ. ఎందుకంటే సమాజం పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని మాట్లాడతారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని మాట్లాడితే ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఇప్పుడు అధికార పార్టీ కానివ్వండి, అనధికార పార్టీ కానివ్వండి, వేరే పార్టీలు అయ్యి ఉన్నా సరే ఎవరు అవసరాల కోసం వాళ్ళు వచ్చి మాట్లాడటం తప్ప ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ఎవరున్నారు? అసలు మన రాజ్యాంగం ఏంటి? మనం ఎందుకు ఈ ప్రభుత్వాలు పెట్టుకున్నాం? మనం ఎందుకు ఓటేస్తున్నాం? ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రజలకు తెలియదండి. ఈ ప్రజలు తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. మన డబ్బుతోనే వీళ్ళు ఇవన్నీ వ్యవహారాలు జరుగుతున్నాయి. మన డబ్బే మనకి ఇచ్చి మనకు మీటింగులు చెబుతున్నారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది. అదైతే వాస్తవమే సార్. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండే సీఎం వరకు ఎవరైనా ప్రజల సొమ్ముతోనే తిరగటం కానీ ఖర్చు పెట్టడం కానీ ఏదైనా ప్రజల సొమ్మే. ఇవన్నీ ప్రజల సొమ్మే. ప్రజలకు తెలిసిపోయిందండి. తెలిసిపోయిన తర్వాత వాళ్ళు త్వరలో రోడ్డు ఎక్కుతారు. వీళ్ళందరూ గొడ్లిప్పి తీసుకొడతారు. మీకు ఏం డౌట్ అసలు? అది త్వరలోనే ఉందని మాత్రం నాకు నమ్మకం. మీరు ఏ రాజకీయ పార్టీతో ఉన్నారు సార్ ఇప్పుడు? నేనైతే ఏ రాజకీయ పార్టీతో లేదు సార్. నాకు రాజకీయ ఇంట్రెస్ట్ కూడా లేదు. పోటీ చేయాలి. నాకైతే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు ఆలోచన కలగజేసి ప్రజలు మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకుంటున్నాను. నేను ఏమున్నాయి మంచి నాయకులు రావాలి. చెప్పిన 2019లో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటే మద్యం కుంభకోణం దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయింది. అది అవినీతి పార్టీ లాగా ముద్రపడిపోయింది. పోనీ టీడీపీ గురించి చెప్దామంటే టీడీపీ సరే అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తూ ఉంటుంది. దాని వెనక మళ్ళీ ఏం జరుగుతుందో ప్రజల ఆలోచన. వైసీపీ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లేదు. చంద్రబాబు గారు ఎక్కడి నుంచి కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటిపుచ్చుకొని వచ్చిన ఆయనే కదా. ఆయన అక్కడ నచ్చగా టీడీపీలోకి వచ్చేసింది. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకే కదా ఆయన వచ్చి ఇంప్లిమెంట్ చేసేది అదే కదా. ఏం చేస్తారు? టీడీపీ ప్రత్యేక ఎజెండా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పద్ధతి వేరు సార్. ఎన్టీ రామారావు గారి పాలసీ అని ఈరోజు పాలసీ కరెక్టే ఒకటేనా?
ఉందా, నడుస్తుందా తెలుగుదేశంలో? ఇది అదే సిద్ధాంతం అనే చెప్పి అదే సిద్ధాంతం నడవట్లా. అవసరమైన రోజు ఎన్టీ రామారావు గారు కనపడతారు, ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు కనపడతాయి. ప్రజల్లో వ్యతిరేకం వస్తుంది అనుకుంటే ఎన్టీ రామారావు గారు కనపడతారు. ఎన్టీ రామారావు గారు కనపడరు అక్కడ. ఇప్పుడు మనం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్టీ రామారావు గారు లెక్కర్ ఎత్తేసాడండి. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు పోయినప్పుడు ఏం చేసాం, మనం లెక్కర్ తీసుకొచ్చాక చీఫ్ లెక్కర్ అని, అదేమంటే డబ్బులు లేవు అన్నారు. సమాజానికి డబ్బులు అంటే ప్రజలకు తాగబోపించి తెచ్చుకునే డబ్బులు తప్ప ఆ రోజే మనకు అంటే అది కొంచెం డిఫరెంట్ మ్యాటర్ సార్. మీకు తెలిసే ఉంటుంది, మీరు సీనియర్ రాజకీయవేత్త కాబట్టి. డబ్బులు అనేది ఒక అంశం కాదు, కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. ఎందుకంటే చాలామంది అక్రమ మద్యం కానీ లేకపోతే కొంతమంది మద్యం ప్రియులు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళి సార్ అలవాటు పడి ఉన్నారు. అలవాటు నుంచి బయటికి రాలేరు. బయటికి రానప్పుడు మీరు అందరూ కూర్చొని కేంద్రం నుంచి, ఇప్పుడు గుజరాత్ ఉంది, లేదు, ఎందుకు లేదు? వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఎవరో తాగేవాళ్ళని బయటికి వెళ్ళి తాగుతారు. ఇవాళ వ్యతిరేకత మొత్తం తాగుతున్నారు కదా, పిల్లలను కూడా అలవాటు చేస్తున్నాంగా. నేను చెప్పేది అది. ఒక ఇన్కమ్ మనకు ఏం చెబుతున్నాం దీనికి, మన ప్రభుత్వాలే దీని మీద నడుస్తున్న పరిస్థితి తీసుకొచ్చాం. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక అవినీతి అక్రమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఎన్టీ రామారావు గారు పాలసీ ఏంటి? ఎన్టీ రామారావు గారు పాలసీ ఏంటంటే ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు? ఆ సంస్కరణలు ఒకసారి తీసుకోండి. మాండలిక వ్యవస్థ తీసుకున్నా, ఇవన్నీ వాళ్ళ కర్ణమునుసుల వ్యవస్థ తీసుకున్నా, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడి ఎన్ని చేశారండి? మహిళలకు సమాన హక్కు తీసుకొచ్చిన యూనివర్సిటీలు, మహిళా యూనివర్సిటీలు కానీ ఎన్ని చేశారండి ఎన్టీ రామారావు గారు? మన కొత్త సంస్కరణలు వేయండి అసలు. ఇప్పుడు కాలాన్ని బట్టి మనం సంస్కరణలు తీసుకురావాలి కదండి. సరే, చంద్రబాబు గారు కష్టపడుతున్నారని చెప్తున్నాం, ఓకే, నేను కూడా ఏకేపిస్తాను. కష్టపడ్డట్టు మీకు పరిశ్రమ దాని మీద ఇన్కమ్ కూడా రావాలి. ఇన్కమ్ తీసుకొచ్చి సమస్య ఏంటంటే ఇన్కమ్ పెంచి మీరు అదేమంటే ఎందుకు ఓడిపోతున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు. ఎందుకు ఓడిపోతున్నాడు, ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అది ఎందుకు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టరు అక్కడ? ఎందుకు అర్థం చేసుకోరు? క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వల్లే, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వల్లే మీరు ఎన్నుకున్న మీరు పెట్టుకున్న క్యాండిడేట్ల వల్ల. అది ఆయన మార్చుకోవాలి కదా, ఆయన తప్పే కదా అది చెప్పండి. మీరు ఎంతసేపుడికి ఎదుటి పార్టీకి రండి అట్ట. నేనేమంటానంటే మీరు చేసే తప్పులు పెట్టుకొని ఎదుటి పెట్టి ఎంతకాలం బతుకుతారు? ఎవరైనా ఏ పార్టీ అయినా మీ తప్పులను మీరు సరి చేసుకోండి. బోత్ పార్టీస్. చుట్టూ దొంగలను పెట్టుకొని, దోపిడీదారులను పెట్టుకొని, మేము కష్టపడుతున్నాం ఓడిపోయిందంటే మీరు తెచ్చిపెట్టుకున్న దొంగలనే దోపిడీదారులనే. దాంట్లో వాటాలు మనకు పార్టీ బతకాలంటే డబ్బులు కావాలంటారు, మనమే సపోర్ట్ చేస్తాం. ఎందుకు సార్? నిజంగా అయితే పార్టీ ఫండ్ కార్యకర్తల రూపంలో వచ్చేస్తుంది కదా. ఎందుకు సార్? పార్టీ కార్యకర్తలు పోషించుకుంటారండి. మీరు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు కూడా మా పరిస్థితి ఏంటని అంటున్నారు. ఇప్పుడు మీరు రోజుకు ఒక డబ్బులు ఉన్నవాడిని పట్టుకొస్తుంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ జేబుల్లోంచి ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కష్టపడి పార్టీ పనిచేసేవాళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఒక నాయకుడు వస్తున్నాడంటే ఆయనకి దండ వేయాలంటే ఒక మనిషి ముందు తీసుకెళ్ళి ఒక దండ, ఒక శాలువ ఒక ఇంట్లో పెడతారు. ఆ దండ వేసి శాలువ కప్పుతారు. ఇంకా పెట్టాలంటే ఆ ఇంట్లో టిఫిన్లు కాఫీలు ఇవ్వాలంటే అవి కూడా తీసుకెళ్ళి ఇంట్లో వెళ్తున్నప్పుడు అయితే ఆ టిఫిన్లు కూడా తీసుకెళ్ళి ముందే ఒక వ్యాన్ వెళ్తుంది అనమాట. అట్లాగే బ్యాండ్ వాళ్ళని తీసుకెళ్ళి ముందు పెట్టుకుంటారు. ఎందుకండి ఇవన్నీ ఈ వేషాలన్నీ ఎందుకండి? ప్రజలు ఎట్లా ఉండాలి? మన ప్రజలు ఆహ్వానిస్తారు. మా నాయకుడు వస్తున్నాడంటే ఆ గౌరవం ఉండాలి. వాళ్ళే టీ కాఫీ ఇవ్వాలి. గతంలో ఉండేది. అవన్నీ ఎందుకు రూపు మార్పారు? ఎన్టీ రామారావు గారి దాకా ఉన్నాయి కదా. మీరు ఇంటింటికి సారా పథకాలు, ఈ డబ్బు పథకాలు పెట్టగా తర్వాత కులాలు మతాలు ఎడగొట్టారు కదా. మళ్ళీ వాళ్ళని కాకా పడుతున్నారు కదా. ఒకళ్ళు ఏ రకంగా కాకాలు పడుతున్నారు చెప్పండి. ఒక కులంతో నడుస్తుందండి ఈ వ్యవస్థలో. నలుగురు కలిసి ఉంటేనే కదా. మీకు ఎందుకు ఈ కులాలు ఎందుకు వస్తున్నాయండి? అసలు ఏ కులం అయినా సమాజాన్ని నడపగలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి మనం. సమాజంలో 10 మందికి మేలు జరిగే వ్యక్తిని ఎన్నుకోవాలి. ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి. మీరు ఆ పరిస్థితి తీసుకురావట్లేదు కదా. అది ఆ పరిస్థితిలో ఎన్నుకుంటే వీళ్ళు ఎవరు పనికిరారు. మంచి గొప్ప నాయకులు వస్తారు. ఇప్పుడు వెనకటి తీసుకుంటే ఒక విజయభాస్కర్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విజయభాస్కర్ రెడ్డి గారిని ఒక ఏళ్ళెత్తి చూపించగలరా?
నేను ఇదని చెప్పగలరా, ఒక ఎన్టీఆర్ని చెప్పగలరా అంటే నాయకులు ఉన్నారు, అలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు రానివరగా. వాళ్ళు రాకుండా ఉండాలి అంటే ఈ కులాలు మతాలు డబ్బులు కావాలి, ముందు కావాలి. సార్ ఇప్పుడైనా ప్రజా దర్బార్ పేరుతో ప్రభుత్వం అయితే ఒక ముందడుగు వేసింది, అంటే ప్రజలకి మంచి చేయాలని. ఈ పరిపాలన ఇంకా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయి వరకు వెళ్ళాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏం అవసరం లేదు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయమనండి, ప్రజలకు ఎమ్మెల్యేకి సరైన రెస్పాన్స్ ఉండమనండి, బాధ్యతగా వ్యవహరించమనండి, పారదర్శకంగా ఉండమనండి, ఎమ్మెల్యేలని నిజాయితీకి పనిచేయమనండి. ఏ పార్టీలో అయినా సరే ప్రజలు మీరు ఎక్కడికి రారండి. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, ఆఫీస్కి వెళ్తే పని అయ్యేటట్టు ఉండాలండి. ఒకవేళ ఎమ్మెల్యే లేడు, అసలు అది ఏళ్ళతో పని లేదండి, అసలు ఆఫీస్కి వెళ్తే అధికారులు పనిచేయాలిగా, వాళ్ళు పని చేయట్లేదు, చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరు ఆ కులం ఈ కులం మీరు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి పేరు మీద చెప్పేస్తారు, వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలు కావాలని పెట్టుకుంటున్నారు. పేరు చెప్పడం కాదు, ఎమ్మెల్యేలే కావాలని, ఒక ఎస్ఐ కావాలంటే ఇది కావాలి, వాళ్ళ సొంత మనుషులు ఎవరో వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు, పోస్టింగ్ కూడా డబ్బులే, చేతులు మారుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలి కదా, ఎమ్మెల్యేలకు తెలియకుండా జరిగిన ఎమ్మెల్యే కంట్రోల్ చేయాలి కదా. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారి మనుషులు వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు వినాలి, మా చెప్పు చేతులతో ఉండాలని తెచ్చుకుంటారు. మరి నష్టం జరిగింది కదా పార్టీకి. ఈ గమనించిన పార్టీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఎందుకు మన దాకా వస్తున్నారు వీళ్ళు, మన ఆఫీస్ దాకా కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తున్నారు అంటే పార్టీ తరపు నుంచో లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి సెక్రటరియట్కి వస్తున్నారు అంటే మీకు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని, ఎక్కడ తప్పు జరుగుతుందని. అది 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 రూపుమాపడం. ఇవన్నీ జనాన్ని ఏదో రూపుమాపడానికి చెప్పడం తప్ప, ప్రజలు మభ్యపెట్టడం తప్ప వేరే ఏమి లేదు సార్. నిజమైనటువంటి ప్రజలకు న్యాయం జరగాలి అంటే అక్కడ ఉన్న అధికారులు కరెక్ట్గా ఉండాలి. ఆఫీస్కి వెళ్తే సరైన సమాధానం చెప్పి ఎస్ ఆర్ నో అయిద్దా ఉదవడం చెప్పాలి. అవదన్నప్పుడు వీళ్ళు ప్రజాప్రతినిధులు చూసుకోవాలి. పార్టీ కూడా ఆదేశించింది, అంటే దీంట్లో జనసేన వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో కానీ ప్రతి టీడీపీ ఎమ్మెల్యే శుక్రవారం కానీ ఏదో వాళ్ళకి వీలైన రోజు ఏదైనా ఒక రోజు వారంలో ప్రజా దర్బార్ పెట్టాలి నియోజకవర్గ పరిధిలో అని. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా కొంచెం పెడితే ప్రజా దర్బార్ అంత ముందు ఉండేదండి. ప్రజల వద్దకు పాలన ఎన్టీ రామారావు గారు పెట్టారు సార్. ప్రజల వద్దకు పాలన చంద్రబాబు గారు పెట్టింది, దాని ముందు ఎన్టీఆర్ గారు కూడా పెట్టారు. జిల్లా డిస్టిక్ లెవెల్లో కూడా వైజాగ్లో పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడేసింది. ఎన్టీ రామారావు గారు పెట్టారండి అవన్నీ. అసలు ఒక లాండ్ ఆర్డర్ కానివ్వండి, ఆయన తీసుకొచ్చి మామూలు విషయాలు కాదండి, సంస్కారాలు అవన్నీ మర్చిపోయారులేండి. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, ఏదో మాలాంటి వాళ్ళం 10 మంది 20 మంది ఉంటే చెప్పుకోవడం తప్ప ఇప్పుడు అంతా ఈ కొత్తవి వస్తాయి కదా, ఇవే చెప్పుకుంటారు అనుకోండి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే జరిగింది. ఇవాళ ఎట్లా ఉందంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ రకంగా ఉందంటే కారణం ఎన్టీ రామారావు గారు.